కెరటిన్ పెప్టైడ్స్ అంటారు. ఈ కెరటిన్ పెప్టైడ్స్ ఎలా పనిచేస్తుంది? కెరటిన్ పెప్టైడ్స్ అనేది హెయిర్ ఫాలికల్ని స్ట్రెంథెన్ చేయడానికని పనిచేస్తుందన్నమాట. ఈ కెరటిన్ పెప్టైడ్స్ అనేది మనకి జుట్టు మూల కణాలు ఏవైతే ఉంటాయో స్టెమ్ సెల్స్, ఆ స్టెమ్ సెల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నెమ్మదిగా కెరటిన్ సింథసిస్కి ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఎక్కువగా స్టిమ్యులేట్ చేసే దాంతో వెంట్రుకలు అనేటివి నెమ్మదిగా ఇంకా గట్టిగా పెరగటం, లావుగా పెరగటం, సన్నగయ్యే జుట్టు దాని పల్చగా చేయటం, ఊడిపోయే జుట్టుని కుదుళ్ళ దగ్గర స్ట్రెంథెన్ చేయటానికని బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. స్కాల్ప్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుందండి. దానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికని క్లోబెటసోల్ ప్రొపియోనేట్ లోషన్స్ అనేటివి మేము వాడుతూ ఉంటాం. టెంపరరీగా వాడాలి. తర్వాత పెప్టైడ్స్లోకి వెళ్ళాలి. తర్వాత అవసరాన్ని బట్టి మినాక్సిడిల్లోకి వెళ్ళాలి. మినాక్సిడిల్కి 50 ఏళ్ల చరిత్ర ఉంది. మంచిగా వెంట్రుకల్ని కుదుళ్ళని మంచిగా స్ట్రెంథెన్ చేస్తుంది. కానీ అది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని మీరు మా దగ్గరికి వస్తే మేము చెప్తాం. అప్పుడు దానికి తగ్గట్టుగా చేయొచ్చు. సార్ మినాక్సిడిల్ తోటి సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడుగుతారు. మినాక్సిడిల్ తోటి సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్కి సంబంధం లేదండి. మంచిగా సేఫ్గా ఉంటుంది, వాడుకోవచ్చు మీరు. సో ఇది మినాక్సిడిల్ గురించి. పెప్టైడ్స్ గురించి చెప్పాను. దాంట్లో ఇంకో పెప్టైడ్స్ కూడా ఉంటుందండి. ట్రై పెప్టైడ్స్ అని ఉంటాయి. అలానే మీకు కొలాజన్ పెప్టైడ్స్ అని ఉంటాయి. కాపర్ పెప్టైడ్స్ అని ఉంటాయి. ఇవన్నీ జుట్టు కుదుళ్ళని అక్కడ ఉన్న మూలకణాలని స్టిమ్యులేట్ చేయడానికని హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే స్కాల్ప్లో మంచి మైక్రో ఎన్వైర్న్మెంట్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది.